ప్రైజ్ ద లార్డ్. కొద్ది నిమిషములు దేవుని వాక్యం విందాం. యేసు ప్రభువారు అందరికీ దేవుడు అండి. ఆయన కులము లేదు, జాతి లేదు, మతము లేదు. ఏ దేశమైనా ఎక్కడైనా సరే ఆయన నమ్మాలి. నమ్ముకోండి. ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడంటే మీరు అడగచ్చు, ఎందుకు ఆయన నమ్మాలి? చూడండి, బైబిల్ వాక్యం చెప్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచు ఆయనకి నశింపక నిత్య జీవం అనుగ్రహిస్తాడు ఆయన. చూడండి, ఈ లోకంలో మనము నాశనం ఉన్నది. ఈ లోకంలో ప్రతిదీ నాశనం అయిపోతుంది. ప్రతిదానికి ఒక డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. మనిషికి కూడా ఎక్స్పైరీ ఉంది ఈ లోకంలో. ఏ వస్తువు తీసుకున్నా దానికి ఒక ఎక్స్పైరీ లిమిట్ ఉంది. కానీ యేసు ప్రభువుని నమ్మడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ఏం జరుగుతుందంటే, ఈ నాశనములో నుంచి తప్పిస్తాడు దేవుడు. తప్పించి నీకు నిత్య జీవం ఇస్తాడు. అందుకే ఆయన నమ్మాలి. యేసు ప్రభువారు అందరికీ అవసరం. నువ్వు ఏ కులమైనా, ఏ మతస్థుడవైనా, ఆయన అందరికీ అవసరం. అందరికీ దేవుడు ఆయన. అందుకే ఈరోజు ఆయన నమ్మడానికి కారణం ఏంటంటే, ఆయన ఇచ్చే నిత్య జీవము. బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఆయన నమ్మిన వారికి ఏమి ఇస్తాడంటే నిత్య జీవం ఇస్తాడు. ఆ నిత్య జీవం ఎవరైతే పొందుకుంటారో వాళ్ళకి నాశనం లేదు. చూడండి, యేసుప్రభువు వారు అనేక రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. ఏ వ్యాధి గల వ్యక్తి అయినా ఆయన దగ్గరికి వస్తే స్వస్థ కలుగుతున్నది. ఎందుకంటే నాశనము లేదు. యేసు నమ్ముకున్న తర్వాత నీ ప్రాణములకు, ఆత్మకు, దేహంకు నాశనము లేదండి. అన్నిటికీ నిత్య జీవం ఇస్తాడు. అవి ఎన్నటికీ నశించవు అని చెప్తున్నాడు యేసుప్రభువు. యోహాను సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయం. వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశించవు. చూడండి, అంటే ఇంత గొప్ప జీవాన్ని దేవుడు మనకిస్తున్నాడు. వ్యాధి ఒక వ్యక్తిలోకి వస్తే ఆ వ్యక్తి ఆ వ్యాధి చేత నాశనం అయిపోతాడు, చనిపోతాడు. యేసుని నమ్ముకోవడం వల్ల ఆయన నీకు ఇచ్చేది ఏంటంటే జీవము. ఆ వ్యాధిని చంపేసంటే జీవము ఆయన మనకిస్తాడు. చూడండి, యేసుప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన ఏ ఒక్కడూ నశింపకూడదు, అందరూ రక్షించబడాలి. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరూ నశింపకూడదండి. ప్రతి ఒక్కడు కూడా నాశనం కూడదు, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. వారు ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుష్యునిగా వచ్చాడు. వచ్చి ఆయన చూడండి, అందరినీ మరణం ఏం చేస్తుందంటే నశింప చేస్తుంది. కానీ యేసుప్రభువుని మాత్రం మరణము ఏమీ చేయలేకపోయింది. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారండి? ప్రతి ఒక్కరూ మరణము చేత నశించిపోయిన వారే. కానీ ఆయన ఒక్కడే. నీ జీవితంలో ఏ నాశనము రాదండి. యేసు నమ్ముకో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. ఒక జైలు అధికారి ఏం చేశాడంటే, పౌలు శీలని బంధించి చెరసాలలో వేశాడు. వేసినప్పుడు పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ జైలు అధికారి ఏమవుతాడంటే తను చంపుకోబోతున్నాడు. ఎందుకంటే ఉద్యోగం పోతుంది, తనకి ఇంకొక జీవితం లేదు అనుకునే సమయంలో ఆ పౌలు శీలలు వాళ్ళకి చెప్పినప్పుడు ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ చావు నుంచి విడిపించబడ్డాడు. ఈరోజు అనేక మంది యేసుప్రభువు వారు ఇచ్చిందంటే ఒక మంచి జీవితం నీకు ఇస్తాడు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేస్తాడు. నూతన జీవితం నీకు ఇస్తాడు. నీ జీవితానికి ఒక మంచి మార్గమును నీకు చూపిస్తాడు. అందుకే యేసు నమ్ముకోవాలి. నా జీవితంలో కూడా ఎటు తోచని పరిస్థితులలో ఆయన నాకు ఒక చక్కని మార్గాన్ని నాకు చూపించాడు. నేను ఎన్నో మార్గాలు ఎంచుకున్నాను, ఆ మార్గంలో జీవం నాకు కనిపించలేదు. ఆయన నాకు ఒక మంచి మార్గం చూపించాడు. అదే ఆయన మార్గము. ఈ మార్గములో జీవం ఉన్నది, జీవితం ఉన్నది, రక్షణ ఉన్నది. ఈ మార్గంలో అన్నీ ఉన్నాయి.
అందుకే యేసు ప్రభువాని నువ్వు నమ్ముకోవడం వల్ల నీకు ఒక మంచి మార్గం నీకు చూపిస్తాడు ఆయన. నువ్వు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదా? ఉద్యోగం రావట్లేదా? వివాహాలు జరగటం లేదా? వ్యాధి పోవటం లేదా? అప్పులు తీరటం లేదా? అయితే నువ్వు యేసు ప్రభువాని నమ్ము. నమ్మితే ఆయన నమ్మిన వారందరికీ ఏమిస్తారంటే ఆయన శక్తినిస్తాడు, విశ్వాసం ఇస్తాడు. ఆయన నమ్మిన వారికి ఒక గొప్ప మార్గము చూపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళకి ఒక దారి కనపడడం లేదు. వారిని తరుముతున్నారు ఫరో గ్రూపు, ఐగుప్తులు తరుముతుంటే ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఆ సైన్యం తరుముతుంది. వాళ్ళకి ఇంకో మార్గం లేదు. వాళ్ళు ప్రభువుని యేసువైపు చూసి మొరపెడుతున్నారు, ప్రభువా ప్రభువా రక్షించమని. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఒకటే, మీరు ఊరుకుండి చూడుడి, మీకు రక్షణ నేను చూపించబోతున్నాను. యేసయ్యని నమ్మితే ఆయన ఎలా రక్షిస్తాడో, ఎలా కాపాడతాడో ఆయన నీకు చూపిస్తాడు కూడా రక్షణ. కాబట్టి వాళ్ళని ఏం చేశారంటే ఆ ఎర్ర సముద్రంను పాయలుగా చేసి ఎవరికీ కనబడిన ఒక కొత్త మార్గమును వాళ్ళకు చూపించి ఆ మార్గములో వాళ్ళని నడిపించి ఆ నాశనమును తప్పించి వాళ్ళకు గొప్ప రక్షణ వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు యేసు నమ్మితే నీకు ఇచ్చేది గొప్ప రక్షణ. ఏ రోగము నిన్నేం చేయదు, ఏ అప్పు నిన్నేం చేయదు, ఏ భయము నిన్నేం చేయదు, ఏ బాధ నిన్నేం చేయదు, ఏ దుఃఖము నిన్ను బాధపరచదు, ఏ పరిస్థితి కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆయన రక్షణ నీకు ఉన్నది. కాబట్టి ఆయన నమ్మితే నీకు ఇచ్చేది రక్షణ. యేసుపో నమ్మితే ఏం జరుగుతుందంటే నీ హృదయం మారుతుందండి. ఈ కఠినమైన మనస్సు, ఈ హృదయం, ఈ రాతి హృదయం మారిపోతుంది. ఆ హృదయాన్ని మార్చి ఆయన ఒక మంచి హృదయంగా నీకు చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరికి యేసు కావాలి, యేసు అవసరం. ఆయన లేనిదే మన జీవితం బాగుపడదు, మన సమస్యలు పోవు. అందుకే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించుచున్న వారిని వెదికి రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు టీవీ ద్వారా వింటున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఒక్కసారి యేసయ్యా నేను నమ్ముతాను, నా హృదయంలో నీకు రమ్ము అని నువ్వు ప్రార్థన చేయి. నిన్ను ఏదైతే నాశనం చేస్తుందో, ఏదైతే నిన్ను భయపెడుతుందో, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో, ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో అవన్నిటిని తొలగించి ఆయన నీ పక్క నిలబడి నీకు రక్షణ ఇస్తాడు. చూడండి యేసు ప్రభువారు ఎలాగ రక్షణ ఇచ్చాడో తెలుసా? ఆయన మనందరి కొరకు తన ప్రాణమును మన కొరకు పెట్టాడండి. చూడండి, ఆయన మన కొరకు ప్రాణమును పెట్టి మనకు ప్రాణము ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. ఆయన పెట్టిన ప్రాణములో నుంచే జీవము. ఆ ప్రాణము నీకేమిస్తుందంటే ఆయన ప్రాణము నీకు నిత్య జీవం ఇస్తుంది. ఈరోజు మన కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు, పెట్టే శక్తి వాళ్ళకు లేదు. ఒకవేళ ప్రాణం పెట్టినా వాళ్ళు తిరిగి లేచే శక్తి వాళ్ళకు లేదు. ఒక్క యేసు ప్రభువారికి మాత్రమే ఉంది. అందుకే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నాతో ఏకీవించు. యేసు ప్రభువారు ఏం చేస్తారంటే ఇంకా చూడండి, నువ్వు రక్షించడానికి, ఆ రక్షణ తెలుసుకోవడానికి నీ జీవితంలో కొన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఒకసారి కళ్ళు మూసుకుని ఏకీవించి నాతో ప్రార్థనలో ఏకీవించు. ఖచ్చితంగా నీ హృదయంతో మాట్లాడతాడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. కాబట్టి నువ్వేం సందేహించకు, వెనుకడుగు వేయకు. నువ్వు ఎవరైనా సరే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావా, ఒక్కటే నమ్ము, నేను ఆయన నమ్ముతాను అని ఒక్కసారి నీ హృదయంతో నీ మనసుతో నువ్వు చెప్పు. చూడు, ఖచ్చితంగా ఇదే నీ జీవితంలో ఒక గొప్ప కార్యానికి మొదలు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను మీ కొరకు, తర్వాత కాల్స్ తీసుకుంటాను. యేసయ్యా నీకు వందనాలయ్యా. తండ్రి, తన్ను నమ్మిన వారందరికీ నీ జీవం ఇచ్చే దేవుడవు. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ మీరు ఈరోజు తాకండి నాయన. వారితో మీరు మాట్లాడండి.
వారి కుటుంబంలో మీరు గొప్ప కార్యం చేయండి. నాశనం అనే మాట వాళ్ళ ఇంట్లో వినడానికి వినపలేదు నాయన. పాడు అనే మాట వినపడానికి వీల్లేదు నాయన. రోగం ఇంట్లో ఉండడానికి వీల్లేదు నాయన. ఏ భయము, ఏ బాధ, ఏ దుఃఖము, ఏ వేదన ఏది వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈరోజు ప్రార్థన ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిల్చమని ప్రార్థన చేస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కాల్స్ తీసుకుందామండి. కింద ఉన్న 2 నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు. మీకు ఎప్పుడైనా మీకు కాల్ చేయబడుతుంది. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. నాకు కుడి సైడ్ ఊపిరితిత్తులు ఎండిపోయినాయ్యా. ఊపిరితిత్తుల గురించి ప్రార్థన చేయాలయ్యా. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. అమ్మ, యేసు నమ్మితే ఆ ఊపిరితిత్తులకి నమ్మితే ఒక మాట వినండి. సంవత్సరాల నుంచి పోతున్నానయ్యా చర్చికి. వినండి అమ్మా. నువ్వు నమ్మినావు కాబట్టి నీ ఊపిరితిత్తులు నాశనం కావు. వాటికి జీవం వస్తుంది. అవి జీవం కలుగుతాయి. జీవం వస్తాడు దేవుడు. చూడండి, ఆయన మరణించి ఎందుకు తిరిగి లేచాడంటే మరణము ద్వారా నాశనం ఉన్నది, కానీ ఆయన తిరిగి లేచిండు కాబట్టి ఆ ఏదైతే నాశనం పోతుందో దానికి జీవం ఇస్తాడు. తన ఆత్మ ద్వారా జీవం ఇస్తాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కళ్ళు మూసుకో, ఒక్కసారి చేపెట్టుకో. ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మమ్మ గారు. హల్లెలూయా. లార్డ్ జీసస్, ఆ ఊపిరితిత్తులు ఏవైతే చెడిపోయాయో, ఏవైతే పని చేయడం లేదో, యేసయ్యా ఇప్పుడే నీ జీవము, సమృద్ధి జీవము, ఇదిగో ఆ ఊపిరితిత్తులు నాశనం కావడానికి వీల్లేదు నాయన. ఐ రిలీజ్ లైఫ్ for her lungs in the name of Jesus. In the name of Jesus, get life. In the name of Jesus, get life. Get life. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ రక్తాన్ని అయ్యా ప్రోక్షిస్తున్నానయ్యా. ఇదిగో ఇక నాశనం కాలేదు, ఇదిగో నా ఊపిరితిత్తులు బాగయ్యాయి అని ఆమె తెలుసుకునే నీ కృప బిడ్డకు దయచేయండి. ఆ పాడు చేసే దురాత్మ శక్తులను యేసు నామములో కొట్టివేస్తున్నాను. స్టాప్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత ఆ ఊపిరితిత్తులు ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. అవి త్వరగా మొదలవుతాయి, అవి నాశనం కావు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. హలో, చూడండి యేసయ్య నమ్మితే ఎంత విశ్వాసం ఇస్తాడో. హలో హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. చెప్పమ్మా. మా ఆయన రక్షణ తీసుకున్నారండి, దేవుని మందిరానికి రారండి. అయితే ప్రార్థన చేసుకుంటారు, తైలం తాగుతారు. సరే, ప్రార్థన రిక్వెస్ట్ చెప్పండి అమ్మా. ఏం పేరు? లేదండి, మందిరానికి వచ్చేలాగా ప్రయత్నం చేయండి. ఏం పేరమ్మా? కోటేశ్వరరావు. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, ఆ భర్త నమ్మినప్పటికీ కూడా ప్రభా నిన్ను వెంబడించలేకపోతున్నాడు, నీ యొద్దకు రాలేకపోతున్నాడు తండ్రి. ఇదిగో యేసయ్యా ఇప్పుడు నీ ఆత్మ ద్వారా ఆ బిడ్డను నీ మందిరానికి తోడుకొని రండి తండ్రి. ఆ లోకంలోంచి వేరు చేయండి నాయన. అయ్యా, ఏ అపవాద శక్తి ఆటంకపరుస్తుందో, ఏ ఆలోచనలు ఆ వ్యక్తిని బంధించాయో, ఐ రిలీజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తండ్రి, నీ హస్తం బిడ్డ మీద తాక, నీ ఆత్మతో నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్. చెప్పండి. బ్రదర్, నేను ప్రెగ్నెంట్ బ్రదర్. అయితే పుట్ట కొంచెం ఉబ్బరంగా ఉంటుంది బ్రదర్, మంట వస్తుంది కడుపులో. ఓకే ఓకే. ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరమ్మా? నా పేరు కళా భాష గారు. కళ. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కొత్తగూడెం భాష గారు. కొత్తగూడెమా? సో చేయి పెట్టుకోండి గర్భం మీద. పెయిన్ ఎప్పటి నుంచి వస్తుందమ్మా? చాలా రోజులు వస్తుంది భాష గారు. ఓకే. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు ఏం చెప్పారమ్మా? డాక్టర్స్ ఏం చెప్పారు? గ్యాస్ వల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పారా? సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. లార్డ్ జీసస్, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, I bind in the name of Jesus that spirit of gastric problem. Stop in her womb right now. Go from her body right now, Lord Jesus. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. హలో, ఒక కాల్ తీసుకుందామండి. ఈ యొక్క ప్రార్థన ద్వారా అనేకుల జీవితాల్లో గొప్ప గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి. ఎదురు చూడండి. ప్రభు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. హలో, హలో,
ఆయన హస్తం చాచిందండి ఈరోజు. ఆయన హస్తం మీ ఇంట్లో పనిచేస్తుంది. హలో, హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అది గారు నాకు పేగులో కొంచెం వాపులాగా చెప్పారు, మోషన్స్ అవుతున్నాయి. ఏం పేరమ్మా మీ పేరు? మౌనిక. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అయ్యా మౌనికని ఇప్పుడే మీరు తాకండి నాయన. ఆ పేగుల్లో ఉండే ఇన్ఫెక్షన్స్, ఆ ప్రాబ్లం, వాష్ హర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, వాష్ హర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. రిమూవ్ దట్ పెయిన్, రిమూవ్ దట్ ఎవ్రీ ఇన్ఫెక్షన్ లార్డ్ జీసస్. ఆ వాపును కొట్టివేస్తున్నాను. నీ జీవము, నీవిచ్చే సమృద్ధి జీవము అయ్యా ఇప్పుడే ఆ నొప్పి, ఆ ప్రాబ్లం డిజపియర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మీ పేరు, సమస్య, ఊరి పేరు చెప్పండి. నా పేరు రత్న. ఇక్కడ మహారాష్ట్ర, చంద్రపూర్ జిల్లా. చంద్రపూర్ జిల్లా, చెప్పండి. డాడీ ఏమంటానా, మేము ఇట్లా అంటే మేము దేవుని నమ్మిన వాళ్ళమే, కానీ ఇట్లా చిట్టులు కట్టుకున్న డబ్బులు ఆ మా అమ్మమ్మల మాకు ఇవ్వడం లేదు. బాగా పరేషాన్ చేస్తాను, బాగా ఏడిపిస్తాను. సరే, కళ్ళు తొందరగా 2 రోజులలో మాకు ఇచ్చేటట్టుగా కొంచెం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. ప్రభువా తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు యేసయ్యా. వారు పడుతున్న శ్రమను చూసి నాయన తండ్రి, నువ్వు కరుణించే దేవుడవు తండ్రి. ఇప్పుడే నాయన నీ కృపా బిడ్డ మీద ఉంచండి. వారికి రావాల్సిన డబ్బులు యేసు నామములో వచ్చునుగాక. ఆటంకపరుస్తున్న అపవాది శక్తులు, దురాత్మ శక్తులు, అన్నీ ఆ బంధకాలు ఇప్పుడే ఐ బైండ్ ఇట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో అతి త్వరలో వచ్చుటకు నాయన నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, హలో బ్రదర్. చెప్పండి సిస్టర్, చెప్పండి. నాకు ఆరోగ్యం బాగుంటలేదు, అన్నం తినబుదట్లేదు, థైరాయిడ్, షుగర్ ఇన్ఫెక్షన్, మళ్ళీ పిల్లల పెళ్లిళ్ళు అయితే లేవు, ఫైనాన్స్ బండి తీసుకున్నాం దంద అయితే లేదు, అప్పులు సొమ్ములన్నీ గిరిన్నాయి, ఇట్లా పుల్లని సమ్మర్త పంటలు. నేను ఒక్కదానే నమ్ముతా. ఆయనేమో తెలుగు, మా కొడుకు మా భర్త చచ్చిపోయాడు. బాబులు వాళ్ళు ఆయన తెలుగు దేవుళ్ళు నమ్ముతారు, నేనేమో ఈయన ప్రభునే నమ్ముతా. రక్షణ కూడా తీసుకున్నా. నేను అసలు పని చేసుకోలేకపోతున్నా, పిచ్చి నచ్చలేదు, ఆధార్ కార్డ్. ఓకే 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 ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మి. కళ్ళు మూసుకోండి ఒక్కసారి. పరిశుద్ధాత్ముడా అయ్యా, నీ రక్షణ కార్యములు ఆ కుటుంబంలో జరుగునుగాక. యేసు నామములో రక్షణ కార్యములు జరుగునుగాక తండ్రి. ఇదిగో అపవాది కార్యములు కొట్టివేస్తున్నాను. అపవాది కార్యములు యేసు నామములో లయపరచబడునుగాక తండ్రి. ఆ కుటుంబంలో నాయన తండ్రి ఇదిగో నీ సంతోషం, నీ సమాధానం అనుగ్రహించండి. కావలసినవన్నీ సమృద్ధిగా మీరు ధారాళంగా దయచేయండి ఆయన. కొదువ లేకుండా అయ్యా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో పరిశుద్ధాత్ముడా, టచ్ దెమ్, ఫీల్ దెమ్ రైట్ నౌ లార్డ్ జీసస్. అయ్యా నీ కృప ద్వారా గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో అందరూ మారు మనసు పొందాలి, రక్షించబడాలి తండ్రి. ఇదిగో నీ రక్షణ ఎంత గొప్పదో నాయన వారు చూచి నమ్మునట్లు నీ కృప సమృద్ధిగా కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యం చేస్తాడు, మీరు దిగులు పడకండి. దేవుడు చాలా గొప్ప కార్యం చేస్తాడు. వాళ్ళకి చెప్పండి చేస్తాడని. ప్రతి కార్యం చేస్తాడు దేవుడు. ఇది హైదరాబాద్ అమ్మా, హైదరాబాద్లో రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్ అమ్మా. ఓకే, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, హలో, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి. మా ఆయన ప్రార్థన లేకుండా ఉంటున్నాడండి. బాగా ప్రార్థన చేసేవాడు, పడిపోయాడు, ప్రార్థన లేకుండా ఉంటున్నాడు. ప్రార్థనలో ఉండాలి, చర్చికి రావాలి. కళ్ళు మూసుకోండి. ఏం పేరమ్మా ఆయన పేరు? దావీదు. నా పేరు మేరీ అండి. ఓకే, ఏ ఊరమ్మా మీది? నూజివేడ్ దగ్గర కొత్తూరు తండ. ఓకే, కళ్ళు మూసుకోండి. అయ్యా దావీదు మేరీని మీరు దర్శించిన ఆయన డేవిడ్ అయ్యా మీరు దర్శించండి, మీరు మాట్లాడండి, మీరు పట్టుకోండి, నీ ఆత్మశక్తితో నింపండి, నీ ఆత్మ కార్యాలు ఆ బిడ్డ ద్వారా జరిగించండి. అయ్యా ఆ తొలగిపోకుండా అయ్యా మీరు పట్టుకోండి, కంచెవేనా ఆయన తండ్రి.
ఎదుగో తండ్రి అయా తిరిగి ప్రార్థించే అలవాటు, వాక్యం చదివే అలవాటు, నీ సన్నిధికి వచ్చే అలవాటు అయా తొలగిపోకుండా అయా మీరు కాపాడమని వేడుకుంటున్నాను. అయా తొలగిపోకుండా చెదిరిపోకుండా నాయనా తండ్రి అయా నీ కృప బిడ్డ మీద ఉంచమని తండ్రి, కుటుంబంలో తిరిగి అయా కోల్పోయినవని తిరిగి పొందుకొని నీ కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో 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 చెప్పండి అయ్యా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు కర్ణాటక నుండి ఐజక్ లింకన్ అని. చెప్పండి అయ్యా. మరి వైఫ్ పేరు మీనాక్షి అమ్మ. తను ఒక 7 సంవత్సరాల నుంచి ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తుండేది. ఇప్పుడు మరి వేరే బ్యాంక్ లో మరి ప్రయత్నం చేస్తుండేది. మరి ఆఫర్ లెటర్ కొరకు మరి వెయిటింగ్ ఫర్ ఆఫర్ లెటర్. ఆఫర్ లెటర్ కొరకు ప్రార్థించండి. ఓకే, వాళ్ళు ఇవ్వట్లేదా ఇంకా లెటరు? లెటర్ ఇవ్వటం లేదు, మరి వాళ్ళు లొకేషన్లు చెప్తా ఉండరు బ్రదర్. ఓకే సరే, ప్రార్థన చేస్తాను. మీనాక్షి గారు కదా? మీనాక్షమ్మ గారికి. ఓకే, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు, మీరు వెయిట్ చేయండి. హల్లెలూయా, అతి త్వరగా చేయబోతున్నాడు. యేసయ్యా, మీనాక్షి గారి విషయంలో మీరు సహాయం చేయండి ఆయన. తండ్రి, ఆఫర్ లెటర్ గురించి ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ జీసస్, నీ కృప కలుగును గాక, నీ సహాయం అనుగ్రహించిన ఆయన తండ్రి. ద్వారాలు తెరవండి నాయన తండ్రి. అయా, అద్భుత రీతిగా ఈ కార్యం మీరు జరిగించమని, నీ నామ మహిమపడినట్టు కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. త్వరగా వస్తుంది, మీరు తర్వాత కాల్ చేయండి. ఓకే ఓకే బ్రదర్, ప్రైజ్ లార్డ్. హలో, వందనాలమ్మా, చెప్పండి. వందనాలమ్మా, చెప్పండి. నాకు నరాల పాలసీ వచ్చి అన్నాల కాంచి కొంచెం ఇబ్బంది పడుతున్నా, చేతులు మీద పోటు మంట భుజాలు, కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారు. ఏం పేరా మీ పేరు? నా పేరు జనార్దన్ రావు అండి, శ్రీకాకుళం జిల్లా. సరే ఓకే, ఏమేమి ఉంటాయి మీకు సింటమ్స్? నాకు సింటమ్స్ రాత్రి నొప్పులు ఎడతాయి భుజాల దగ్గర, నా ఎంత నేను జగలేను. ఇప్పుడేమైనా నొప్పులు ఉన్నాయా? ఇప్పుడేమైనా నొప్పులు ఉన్నాయా అయ్యా? ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ. భుజాల నొప్పులు పీకుతుంటాయి, మెడజోలు పీకుతుంటాయి, భుజాల నొప్పులు. నా పని నేర్చు చేసుకుని ఆవిడ తీసుకున్నాను. సరే నిలబడండి, ప్రార్థన చేస్తాను. ఎవ్రీ పెయిన్, కళ్ళు మూసుకోండి. ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. భుజంలో నొప్పి, ప్రతి విధమైన సాతాను కార్యములు, క్రియలు, ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. స్టాప్. యేసయ్యా, నీ ప్రభావం ఇప్పుడే ఆ బిడ్డలోనికి వెళ్ళును గాక తండ్రి. నీ ప్రభావం ఇప్పుడే నాయన ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను విరగొడుతున్నాను యేసు నామములో. నీవు పొందిన గాయంలో స్వస్థత నాయన, నీవే మా బలహీనతను వహించావు నాయన. ఇప్పుడు ఆ బిడ్డకు విడుదల ప్రకటిస్తున్నాను, యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల నాయన. ఆ మెడ మీద ఉండే నొప్పిని విరగొడుతున్నాను తండ్రి. నీ కృప, నేను ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు ఆ బిడ్డ మీద పని చేయనట్లు వేడుకుంటున్నానయ్యా. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. హలో హలో చెప్పండి అయ్యా. సార్ కర్ణాటక నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి అయ్యా. సార్ చెప్పండి బ్రదర్, చెప్పండి. మా భార్యకి యాక్సిడెంట్ అయింది సార్, వారం కింద. పైన స్టెప్స్ పైన కింద పడింది, కాళ్ళు ఎదిగింది సార్. దాని నుంచి కొంచెం. పేరేం పేరయ్యా? శారద అని మా భార్య పేరు సార్. ఉన్నారా ఇప్పుడు లైన్లో ఉన్నారా? తను లైన్ లో ఉన్నారు సార్, ఇక్కడ లైన్ లో ఉన్నారు సార్. ఒకసారి ప్రార్థన చేస్తాను. ఎక్కడ నొప్పి ఉంది అక్కడ చేయబెట్టుకోండి. ద గాడ్ విల్ డూ ఏ గ్రేట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. సార్ కుడికాలు కింద భాగం సార్, కుడికాలు దగ్గర చేయి పెట్టండి మీరు. నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని ఆత్మశక్తి, ఆత్మ కార్యం గొప్పగా జరగబోతుంది. ఫ్రాక్చర్ అయిందండి? సరే, హెవీ పెయిన్ ఉందా? సరే, ఒకసారి ఆమెకి ఇవ్వండి, ఫోన్ ఆమెకి ఇవ్వండి. వెన్ ఐఎమ్ ప్రేయింగ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ మూవింగ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అమ్మ శారద గారు, చెప్పండి. మీరు కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని ఆత్మశక్తి ఆ ఎముకలకు తాకబోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా అయ్యా, ఇప్పుడు ఆ ఎముకను మీరు తాకండి నాయన. ఆ ఎముకను మీరు దర్శించండి నాయన. ఇదిగో జీవము ప్రకటిస్తున్నాను, నీ శక్తిని ప్రకటిస్తున్నాను. స్టాప్ ఎవ్రీ పెయిన్. అయ్యా, ఎముకలో ఉండే ఆ నొప్పి ఇప్పుడే విర్రకొడుతున్నాను తండ్రి. ఇదో నీ పునరుత్థాన శక్తి ఆ బిడ్డకు అనుగ్రహించండి. లార్డ్, ఎవ్రీ పెయిన్ విల్ బి డిసపియర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్, హీల్ హర్ రైట్ నౌ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, నొప్పిని కలిగించే ఆ బలహీనత ఇదిగో ఆ దేహంలో ఉండకూడదు. అయ్యా, నీ జీవమును
యేసు నామములో ప్రకటిస్తున్నాను. స్టాప్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఒక్క నిమిషం అక్కడ మ్యూట్ తగ్గించండి. హల్లెలూయా. ఒకసారి నొప్పి చూడండి అమ్మా. నొప్పి ఉందా ఒకసారి చూడండి. వెన్ ఐఎమ్ ప్రేయింగ్ ద హోలీ స్పిరిట్ ఈస్ మూవింగ్. హల్లెలూయా. సరే తర్వాత చెప్పండి. డిస్టర్బ్ వస్తుంది. ఓకే, అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. గ్రూప్ ప్రేయర్ అందరు ఏకీభవించండి. ఒక ప్రేయర్ ఆయిల్ దగ్గర పెట్టుకోండి, ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తుండగా విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఫోన్ లైన్లో ఎంతమందికి ఇంకా లైన్ కలవలేదు నాయన, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో అయ్యా క్యాన్సర్ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎయిడ్స్ రోగులు, కిడ్నీ రోగులు, గుండె రోగులు, అయ్యా అనారోగ్యము, ఏ విధమైన అనారోగ్యమైన తండ్రి, బీపీలతో, షుగర్లతో, పక్షిగల వాయువులతో బాధపడుతున్నవారు తండ్రి, ఇదిగో అల్సర్లతో బాధపడుతున్నవారు, అయా గర్భఫలం లేకుండా బాధపడుతున్నవారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా ఇప్పుడే నీ ప్రభావము నాయన తండ్రి, వెన్ ఐఎమ్ ప్రేయింగ్ నా ప్రార్థన చేయబోతుండగా ఇప్పుడే వారి మీదకి వెళ్ళినట్టు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో వారి మీద నీ ఆత్మశక్తి నింపబడిన గాక తండ్రి, నీ ఆత్మ కార్యాలు జరిగించిన ఆయన నీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా అప్పుల ఊబిలో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. వివాహాలు కాని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కృప కలుగును గాక తండ్రి. ఈ ప్రార్థన ఉద్యమం ద్వారా వారి కుటుంబంలో ఎక్కడ ఏకీవిస్తున్నా తండ్రి, ఇదిగో వారి మధ్య నీ ఆత్మ కార్యములు అయా త్వరగా జరుగునట్లు వేడుకుంటున్నాను. అయా నీ కృప చూపని ప్రార్థన చేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీరు లైన్ కలవకపోయినప్పటికీ ఈ కింద 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఏ సమయంలో ప్రార్థన చేయొచ్చు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ తర్వాత మీరు కాల్ చేయండి. అలాగే మీ కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తాను. మీరు మెసేజ్ పంపించండి, మీ సమస్య, మీ పేరు, మీ ఊరి పేరు పంపిస్తే నేను ప్రార్థనలు పెడతాను. మీ కొరకు ప్రత్యేకంగా కాల్ చేస్తాను. ఒక లైన్ బిజీ వస్తే మీరు మెసేజ్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.